శ్రీతేజ్ ఇప్పుడు ఈ బాలుడి ప్రాణాల కోసం అటు సినీ ఇండస్ట్రీ ఇటు ప్రభుత్వం పోరాడుతోంది. అతను బతకాలని చాలా మంది మొక్కని దేవుడు లేడని చెప్పొచ్చు. అతనిపై ప్రేమతో కొందరు, అతనికేమైనా అయితే తమ పరిస్థితి ఏంటన్న భయంతో మరికొందరు. ఇలా కారణం ఏదైనా అతని గురించి ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా శ్రీతేజ్ కోసం విరాళాల వర్షం కురిసింది. భయమో బాధ్యతో కారణం ఏదైనా ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్కు ఆపన్న హస్తం అందుతోంది. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న ఆ బాలుడికి, అతని కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కొందరు మంత్రులు, నేతలు శ్రీతేజ్ కుటుంబానికి బాసటగా నిలిచి ఆర్థిక సాయం అందించగా, ఇప్పుడు అదే బాటలో నడిచారు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఇతర సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. కుటుంబ సభ్యులు డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్లు పరిహారం ప్రకటించిందని అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ కోటి, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ప్రకటించగా, పరిహారం చెక్కులను అల్లు అరవింద్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. ఈ చెక్కులను అల్లు అరవింద్, దిల్ రాజు కలిసి శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. బీయింగ్ హ్యాండెడ్ ఓవర్ టు దిల్ రాజు గారు, ది ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు, అండ్ రిక్వెస్టెడ్ హిమ్ టు కన్వే ఇట్ టు ద ఫ్యామిలీ అండ్ అడ్వైజ్ దెమ్ rest of the things. So he has taken that duty, and we are thankful to him to be in between that family and ourselves, because I have some legal instructions and not to interact the family members unless there is a legal clearance. So I requested FDC Chairman Raju Garu to take this task further. Thank you very much. బాబుని చూశానని, ఇప్పుడు కొంచెం రికవరీ అయ్యాడని తెలిపారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. బాబు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని, కొరియోగ్రాఫర్స్ తరపున కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అందరికీ బాబుని పరామర్శించాలని ఉందని, కానీ కొన్ని పరిధుల వల్ల రాలేకపోయామన్నారు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి బాబుని చూశాను, పైకి వెళ్ళాను ఇందాకే. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరేం కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగుంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. శ్రీతేజ్ ను పరామర్శించిన వారిలో కాంట్రవర్షియల్ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఉన్నారు. బాబు కోసం ఈ వారంలో మృత్యుంజయ హోమాన్ని తన సొంత ఖర్చులతో చేస్తానన్నారు వేణుస్వామి. 2 లక్షల రూపాయలు భాస్కర్ పాపకు ఇస్తున్నానని ప్రకటించారు. వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే, చాలా మంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలా మంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది, మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలా మంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా, అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటున్నాడని, నిన్నటి నుంచి ఇప్పటి వరకు రికవరీ వేగంగా ఉందన్నారు దిల్ రాజు. శ్రీతేజ్ 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడన్నారు. అంతేకాదు, ఇండస్ట్రీ నుంచి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని కలిపే బాధ్యత తనదన్నారు దిల్ రాజు. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున, ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున
ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తున్నాను. మరోవైపు ఈ అంశంపై బాధ్యతగా ఉండాలన్నారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ సున్నితమైన విషయం పట్ల మా సభ్యులు స్పందించొద్దు అన్నారు. సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను సైతం చెప్పకపోవటం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడాలి అంటే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండవలసిన అవసరం ఉందని, ఈ వివాదం విషయంలో ఏ ఒక్కరూ స్పందించినా అసోసియేషన్ నుంచి చర్యలు తప్పవని మంచు విష్ణు హెచ్చరించారు. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడటానికి ప్రభుత్వాల ప్రోత్సాహం ఎంతో ఉందని, అప్పటి సీఎం చెన్నారెడ్డి మొదలుకొని ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీ కోసం చాలా చేశారు, చాలా ఇచ్చారన్నారు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చాలా చేసింది కనుక ఏ ఒక్కరూ ఈ విషయంలో స్పందించొద్దని చెప్తున్నారు మంచు విష్ణు. అటు దిల్ రాజు ఇటు మంచు విష్ణు మాటలు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఇండస్ట్రీ మొత్తానికి చుట్టొద్దని, రాబోయే సినిమాలపై ఎలాంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంలో ఇండస్ట్రీ ఉన్నట్లు కనిపిస్తోంది.